ఓయ్ లెగు, డ్యూటీకి టైం అవుతుంది, ఫాస్ట్గా. ఏటే టైం అయిపోయిందండి, అప్పుడే 7 అయిపోయింది. బేలాగా ఇంకా 7 అయింది, బోల్ టైం ఉంది. ఇలాగా A few moments later. ఓటి అమ్మ 7:30 అయిపోయింది రోయ్. ఏమండి, డ్యూటీకి టైం అయిపోయింది కదండి, ఎందుకంత కంగారుగా వెళ్ళడం, ఉండిపోవచ్చు కదా. ఏం పర్లేదు, గట్టి కొడదా, అరగంటలో వెళ్ళిపోతాను నేను. సరే బాయ్. ఏమండి, హెల్మెట్. అబ్బా వెళ్ళిపోయారా, ఎందుకు ఈ మనిషికి ఇంత కంగారు. బేగా వెళ్ళాలి. ఈరోజు కూడా లేట్ అయిపోతే తిట్లు అయిపోతారు. స్పీడ్. అమ్మా డాడీ, ఏమి ఫస్ట్ వెళ్ళిపోతున్నా, వెళ్ళొచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి వీడియోలో నేను ఒక 10 నిమిషాల నిద్ర కోసం కృతిపడి లేట్గా లేచాను. ఈ లేట్గా లేవడం వల్ల నేను డ్యూటీకి లేట్ అయిపోతానేమో అనే భయంతో కంగారుగా బయలుదేరి స్పీడ్గా బండి డ్రైవ్ చేసి నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నానండి, ఈ వీడియోలో చూపించిన విధంగా డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఒక ఇంపార్టెంట్ పని మీద కానీ బయటకు వెళ్ళినప్పుడు దయచేసి ఒక పావుగంట ముందు బయలుదేరండి. ఈ ముందుగా బయలుదేరడం వల్ల ఏంటంటే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని సేఫ్టీగా భద్రంగా చేరుకోవచ్చు అనమాట. లేట్గా బయలుదేరడం వల్ల ఏంటంటే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని టైం సరిపోక బండి డ్రైవింగ్ అనేది చాలా స్పీడ్గా చేస్తాం. ఈ స్పీడ్గా చేసిన క్రమంలోనే మనకి ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు అనమాట. దయచేసి సేఫ్గా డ్రైవ్ చేయండి, సేఫ్గా గమ్యాన్ని చేరుకోండి.